హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని చిత్తం అనగా ఏమిటో తెలుసుకుందాము. మనము ఏ క్రియలు చేస్తే దేవుని చిత్తం నెరవేర్చిన వారం అవుతామో బైబిల్ గ్రంథం నుంచి పరిశీలిద్దాము. మనము ఏ విధంగా జీవిస్తే దేవుని చిత్తం నెరవేర్చిన వారం అవుతామో అని బైబిల్ గ్రంథం నుంచి గమనించినట్లయితే, యేసు వైపు చూచినడలా మనము నిత్య జీవం పొందుతాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వైపు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచిన యెడల మనము నిత్య జీవం పొందుకుంటాము. ఈ విధంగా పొందుకోవటమే దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపం విషయమై దుఃఖపడి మారు మనసు పొందుట యెడల దేవుని చిత్తం నెరవేర్చిన వారం అవుతాము. ప్రతి విషయంలో ఆయన ఎదుటకు వచ్చి మనము దేవుని యొద్ద ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపమును విడిచిపెట్టి ఆయన మన దోషమును పాపమును క్షమించటానికి లోకమునికి వచ్చి ఉన్నారు. కావున ఆయనకు విరోధంగా చేసిన ప్రతి క్రియను దేవుని ఎదుట మనం ఒప్పుకొని మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉన్న యెడల దేవుని చిత్తమును నెరవేర్చిన వారం అవుతాము. అదేవిధంగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని జ్ఞానం కలిగి ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనము పరిశుద్ధులుగా జీవించాలి. జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. అదేవిధంగా ప్రతి విషయంలో పరిశుద్ధత యందును ఘనత యందును మన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటాలను కాపాడుకోవటమే దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము ఈ రెండు విషయాల్లో మన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా అక్రమంగా ప్రవర్తించే వారిని హెచ్చరించే వారిగా మనం ఉండాలి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచే వారిగా మనం ఉండాలి. ఎవరైతే విశ్వాసంలో తగ్గిపోతూ అల్ప విశ్వాసంతో ఉంటున్నారో వారి ఎడల పరిచే వారిగా మనం ఉండాలి. విశ్వాసంలో బలహీనులను చేర్చుకొని బలపరిచే వారిగా మనం ఉండాలి. అందరి పట్ల ఓర్పు చూపేవారిగా మనం ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా జీవిస్తూ ఉండాలి. మనుషులందరి ఎడల మేలైనది చేసేవారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండిన ఎడల దేవుని చిత్తమును నెరవేర్చిన వారం అవుతాము. అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో కూడా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా ఏ ఒక్క బిడ్డ నశించిపోవటం దేవుని చిత్తం కాదు. కావున చిన్న బిడ్డలు నశింపకుండా వారిని దైవ మార్గంలో పెంచి వారిని రక్షించే వారిగా మనం ఉండాలి. ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరము ఆయన చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి. దేవునిలో అందరినీ బలపరచాలి. మన ఎడల దేవుడు కనికరము తప్పకుండా చూపిస్తారు. కావున మనం అందరినీ దేవుని చిత్తంలో పెంచుతూ దైవ చిత్తానుసారంగా మనము జీవిస్తూ అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి విశ్వాసములో బలపరుస్తూ ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అందరి కొరకు తప్పకుండా ప్రార్థించాలి. దేవుని చిత్తమును మనము నెరవేర్చాలి. ఈ విధంగా మనం చేసిన ఎడల దేవుని చిత్తమును నెరవేర్చిన వారం అవుతామని గమనించుకోవాలి. ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మనకు ఆయన నేర్పాలని ప్రతిదినము మనము ప్రార్థించుకోవాలి. ఆ విధంగా దేవుని చిత్తమును మనం నెరవేర్చుటకు దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.